హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దీపావళికి మనం స్పెషల్గా ఏదో ఒకటి తయారు చేద్దామండి. అదేంటంటే అలా బయట మనం మార్కెట్లో చూస్తే చాలా డెకరేటివ్గా, చాలా చక్కగా దియాస్ని డెకరేట్ చేసి అమ్ముతున్నారు కదా. మరి అలాగే మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే నేను పెద్ద దీపం అయితే తీసుకున్నాను మిడిల్లోకి. ఆ తర్వాత చిన్న చిన్న దీపాలు అయితే చుట్టూరా పెట్టుకోవడానికి అయితే నేను యూజ్ చేస్తున్నానండి. అండ్ ఇవి అతికించడానికి మామూలు గమ్ గ్లూ అయితే అంటే ఊడిపోతాయి అన్నమాట. సో అదే నేను ఎంసీల్ అనేది యూజ్ చేసుకున్నానండి. దాంతోపాటుగా కొంచెం ఫెవికాల్ అయితే యూజ్ చేస్తున్నాను ఎంసీల్ అతుక్కోవడానికి. చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందండి ఎంసీల్ అనేది యూజ్ చేస్తే ఊడిపోకుండా ఉంటుంది. సో మీకు తెలిసిందే కదా. ఆ తర్వాత నేను అన్ని ఎంత చక్కగా అతుక్కున్నాయి చూసారా. ఆ తర్వాత వైట్ పెయింట్ అయితే వేసుకున్నాను నేను స్టార్టింగ్లో. ఆ తర్వాత మనం ఇష్టం వచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చండి. నేనైతే ఒక్కొక్క అంటే బయట ఉన్న చిన్న దీపాలకైతే నేను వేరే డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే టూ దియాస్కి సేమ్ కలర్ యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం అండి. మనకి ఏ కలర్ నచ్చుతుందో మన కలర్స్ బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నేను స్టార్టింగ్లో మనం బయట నేను సేమ్ మోడల్ అనేది నేను అడిగితే 1500-1200 చెప్పారు. సో నేను అనుకున్నాను, ఎందుకు మట్టి దీపాలతో నేను డెకరేట్ చేసుకోకూడదా అన్న ఆలోచన వచ్చిందండి. సో అదేవిధంగా నేనైతే డెకరేట్ చేసుకొని పెట్టుకోవాలనుకున్నాను. సో అదే మీకు కూడా యూజ్ అవుతుందేమో అని నేను ఈ వీడియో చేయడం జరిగింది, లాంగ్ వీడియో. సో ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు బయట కొనుక్కోలేము, ఎందుకు అంత అమౌంట్ వేస్ట్ చేయాలి అనుకుంటే సింపుల్గా ఒక 100-200 మీరు స్పెండ్ చేసినట్టయితే మన ఇంట్లోనే ఇలా దీపాలు అనేది తయారు చేసుకొని చక్కగా పెట్టుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దివాళీ డెకరేటివ్ ఐటమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏ హాల్లో అయినా టేబుల్ పైన పెట్టి చక్కగా పెట్టినట్టయితే చాలా బాగుంటుంది. చిన్న ఎవరైనా రిలేటివ్స్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా కూడా చాలా చక్కగా డెకరేటివ్ ఐటమ్గా బాగుంటుంది చూపించడానికి కూడా. సో మీరు చూసుకున్నట్టయితే నేను ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారా 2 దియాస్కి నేను లోపల చిన్నగా ఫ్లవర్ డిజైన్ అది వేద్దాం అనుకున్నాను. నాకు మళ్ళీ అనిపించింది, ఎందుకులే లోపల ఆల్రెడీ పెద్ద దియాకి డిజైన్ అనేది వేసాను కదా, ప్లెయిన్ వేసేద్దాం అనేసి నేను ఇంకా మిగతావన్నీ వేయడం మానేసానండి. సో ప్లెయిన్గానే ఉంచేయాలనుకుంటున్నాను. ఆ లోపల ఎలాగా మనం చిన్నది ఒత్తులు వేసైతే మనం వెలిగించుకుంటాం కదా. సో అందుకనేసి నేను ప్లెయిన్గా వదిలేసాను. అండ్ మీషో నుంచి అయితే నేను చాలా ఆర్డర్ చేసుకున్నానండి ఈ దివాళీ కోసం. నేను అది కూడా లాంగ్ వీడియో పెడతాను, ఒకసారి చూడండి ఎన్ని ఐటమ్స్ నేను ఆర్డర్ చేసుకున్నాను. చాలా రీజనబుల్ రేట్కే వచ్చింది. ఇప్పుడు ఆఫర్ అనేది ఉంది కదా, చూస్తాను కదా. నేను ఫినిషింగ్ అయితే ఇలా ఇచ్చేసాను. ఎంత బాగా అనిపిస్తుంది కదా ఫ్లవర్స్ పెట్టి. ఆ తర్వాత చిన్న చిన్న దీపాల్లో ఒత్తులు వేసి మనం దీపాలు వెలిగించు చాలా అంటే చాలా బాగుంటుంది. నేను తర్వాత అంతా కంప్లీట్ అయ్యాక మీరే చూసి చెప్పండి ఎలా ఉందనేది. కాకపోతే ఖచ్చితంగా నా ఈ హార్డ్ వర్క్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ నా అలాగే ఆలోచించే ఇద్దరికన్నా అట్లీస్ట్ మీరు షేర్ చేసినట్టయితే ఎవరికైనా యూజ్ అవుతుంది. అండ్ అలాగే నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అయితే, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి లాస్ట్ అయితే నేను ఇలా ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంటి ముందు చక్కగా గుమ్మంలో ఆ డోర్ పక్కన అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి మీరు పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఈ దివాళీకి మీరు ఇలా మీ ఇంట్లో ఐటమ్స్ అన్నీ ఇలా ఇంట్లోనే సింపుల్గా చిన్న ఒక 50 రూపీస్ పెట్టినట్టయితే మంచి చక్క మెట్టి దియాస్ వచ్చేస్తాయండి. వాటితో మనము ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. మనకు పెయింట్స్ ఉన్నట్టయితే ఇంట్లో ఈజీగా మనమే వేసేసుకోవచ్చు. మనకి ఎంతో అంత మరీ మన ప్రొఫెషనల్గా కాకపోయినా అట్లీస్ట్ చిన్నగా ముగ్గులు వేస్తాం కదా, అవే ఈ దియాస్కి వేసేస్తే చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీపాలు పెట్టడం మనం మామూలుగా ఒత్తులు వెలిగిస్తేనే ఎంత అందంగా ఉంది. అసలు దీపావళి రోజు మనం ఇలాగే పెట్టి ఇంటి ముందు పెడితే ఎంత బాగుంటుందో కదా. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ఉంటానండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఓకేనా. బాయ్ అండి. అలాగే సేఫ్ దివాళీ కూడా. అందరూ జాగ్రత్తగా కాల్చండి క్రాకర్స్ అనేవి, ఓకేనా. బాయ్.